హాయ్ హలో అండి. హేమాసోమ్ ఫుడ్స్లో ఈరోజు సగ్గుబియ్యం పెరుగుచారు. పెరుగుచారులో సగ్గుబియ్యం వేశారంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే ఒంటికి చలువ కూడా చేస్తుంది. మరి సగ్గుబియ్యంతో పెరుగుచారు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా పెరుగుని తీసుకోండి. పెరుగుని మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగా చిలికి ఒక పక్కన ఉంచుకోండి. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి. వేసి ఒకసారి కలుపుకోండి. దీనికోసం ఒక అరగంట ముందే సగ్గుబియ్యం నానబెట్టి ఉంచండి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని కూడా ఈ పెరుగులో వేసి కలిపేసి ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో తాలింపు దినుసులు వేయండి. నేను దీని తాలింపు కోసం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేశాను. పచ్చిశనగపప్పు కూడా ఉంటే వేయండి, బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం ముందుగా పక్కన ఉంచిపెట్టిన ఈ పెరుగుని ఈ తాలింపులో వేసి కలుపుకోండి. తర్వాత మీ రుచికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. అంతేనండి, సగ్గుబియ్యం పెరుగుచారు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.